హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో స్పార్నాడ్ వాక్ ప్యాడ్ని అన్బాక్స్ చేయబోతున్నాం. ప్యాకేజింగ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు చేద్దాం. ఓకే, వాక్ ప్యాడ్ని బయటికి తీద్దాం. కవర్ తీసేసాం. ఇది ఫ్రంట్ వ్యూ. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఫ్లాట్గా ఉండడానికి లెవెల్ అడ్జస్టబుల్ స్క్రూస్ కూడా ఇచ్చారు. వీటితో మనం లెవెల్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక సైడ్ ఎక్కువ, ఒక సైడ్ తక్కువ, అలా లేకోకుండా. ఈ రెడ్ కలర్ లివర్ ద్వారా 7% ఇంక్లైన్ని మాన్యువల్గా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి వీల్స్ ఇచ్చారు. సో మనకి ఈ వీల్స్ ద్వారా ఈజీగా ట్రెడ్మిల్ని మూవ్ చేసుకోవడానికి బ్యాక్ సైడ్ కాస్త లిఫ్ట్ చేసి, సో ఈ వీల్స్ హెల్ప్తో మనం ట్రెడ్మిల్ని మూవ్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్రంట్ సైడ్కి వస్తే ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్ ఉంది, బ్రాండ్ లోగో ఉంది. ఈ ఎల్ఈడి స్క్రీన్ మనకు టైం, స్పీడ్, డిస్టెన్స్, క్యాలరీస్ బర్న్ చూపిస్తుంది. ఇది రన్నింగ్ బెల్ట్ అన్నమాట. ఇది ఫోల్డబుల్ హ్యాండ్ రైల్. థ్రెడ్మిల్తో పాటు మనకు మాన్యువల్, లూబ్రికేషన్ ఆయిల్, రిమోట్, ఎల్ఎన్ కీ, నట్స్, ఎక్స్ట్రా బ్యాటరీ ఫర్ రిమోట్, అలాగే మొబైల్ హోల్డర్ కూడా ఇచ్చారు. మొబైల్ హోల్డర్ మనకు సపరేట్గా థ్రెడ్మిల్ కింద స్టిక్ చేసి ఇచ్చారు. ఇది మొబైల్ హోల్డర్ అనమాట. ఇందులో మొబైల్, ట్యాబ్లెట్ లేదా థ్రెడ్మిల్కి వచ్చిన రిమోట్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇన్స్టాలేషన్కి వస్తే హ్యాండ్ రైల్ని ఫిట్ చేయడం, మొబైల్ స్టాండ్ని ఫిట్ చేయడం, అలాగే మనకి లెవెల్ అవసరం అయితే థ్రెడ్మిల్ ఒక లెవెల్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్స్టాలేషన్ చూద్దాం. ఇలా హ్యాండ్ రైల్ని పైకి ఎత్తి ప్యాకేజ్లో వచ్చిన స్క్రూని సెట్ చేసి, ప్యాకేజ్లో వచ్చిన అలన్ కీతో మనం ఆ స్క్రూని టైట్ చేయాలి రెండు వైపులా. ఇక్కడ కనిపిస్తున్న స్క్రూస్ హెల్ప్తో మనం ట్రెడ్మిల్ యొక్క లెవెల్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మొబైల్ హోల్డర్ కూడా ఫిట్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని యూజ్ చేయడం సింపుల్. చూడండి, మనం ప్లగ్ని సాకెట్లో పెట్టేసి ఇక్కడ ఫ్రంట్లో ఉన్న స్విచ్ని ఆన్ చేస్తే మనకి ట్రెడ్మిల్ ఆన్ అవుతుంది. దీన్ని మనకి ప్యాకేజ్తో వచ్చిన రిమోట్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు. రిమోట్లో చూస్తే మీరు స్టార్ట్, పాస్, స్టాప్ ఉంటుంది. అలాగే స్పీడ్ ఇంక్రీజ్, డిక్రీజ్ బటన్స్ ఉంటాయి. ఈ రిమోట్కి ట్యాగ్ ఇచ్చారు, అలాగే మ్యాగ్నెట్ కూడా ఇచ్చారు. సో ఈ హ్యాండ్ రైల్కి మీరు మ్యాగ్నెట్ ద్వారా అటాచ్ చేయొచ్చు అన్నమాట. ఇంకా మెయింటెనెన్స్కి వస్తే డస్ట్ ఎక్కువ చేరకుండా చూసుకోండి. సో బిఫోర్ యూజింగ్ ఒకసారి వాళ్ళు ఇచ్చిన మాన్యువల్ని బాగా త్వరగా చూసుకోండి. లూబ్రికేషన్ ఎప్పుడు చేయాలి, ఎక్కువ యూజ్ చేస్తే 3 monthsకి, తక్కువ యూజ్ చేస్తే 6 monthsకి, అలా మాన్యువల్ని బాగా ఫుల్గా చదవండి. వాక్ ప్యాడ్ వెయిట్ వచ్చేసి 18 kgs. మ్యాక్సిమం వెయిట్ లోడ్ వచ్చేసి 90 kg సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు వాకింగ్ చేద్దాం. నెక్స్ట్ జాగింగ్ చేద్దాం.
సో చూసారు కదా, 8.5 స్పీడ్తో జాగింగ్ చేశాను. సో మనకి థ్రెడ్మిల్ నాయిస్ అలాగా వస్తుందన్నమాట. అలాగే దీన్ని కంటిన్యూస్గా యూజ్ చేయకుండా 30 to 40 మినిట్స్కి బ్రేక్ ఇవ్వాలి, లేదంటే ఓవర్ హీట్ అవుతుంది. ఇందులో మనకు మైనస్ ఏంటంటే ట్రెడ్మిల్ ఏరియా కొద్దిగా వెడల్పు, కొద్దిగా పొడవు ఇచ్చింటే బాగుండేది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో వాక్ ప్యాడ్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.